హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎంబి చైత్ర. ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను సరికొత్త రెసిపీ అనమాట. అది ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ. ఆంధ్రాలో ఈ విధంగా ఫిష్ కర్రీ ఎలా చేస్తారనేది చూపిస్తున్నాను. నేను పచ్చిమిర్చి, ఆనియన్స్, అవి కొత్తిమీర, పుదీనా అన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ చేశాను అనమాట. తర్వాత ఆ మిక్సీని తీసి పక్కన పెట్టేసి నేను టమాటాలు తీసుకొని టమాటాలు మిక్సీ చేశాను అనమాట. అవన్నీ మిక్సీ చేసుకొని తర్వాత ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట. కొత్తిమీర, పుదీనా కొంచెం వేసాను, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్సీ చేసి ఫ్రై చేశాను అనమాట. తర్వాత టమాటాలు కూడా ఫ్రై చేశాను. టమాటాలు మిక్సీ చేసి ఫ్రై చేసా. ఇదేమో చింతపండు రసం అనమాట. చింతపండు గుజ్జు మొత్తం తీసేసి నీట్గా ఫ్రై అని చేసా. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి చింతపండు వేసి మిక్సీ చేసి బాగా ఫ్రై అయ్యాక చింతపండు రసం పెట్టా. అది అయిపోయాక ఇప్పుడు నేను కారం వేసాను అనమాట. చూడు, ఇదంతా బాగా మనం ఈ విధంగా చేస్తే టేస్ట్ వచ్చిద్దని ఇది చికెన్ మసాలా, ఫిష్ మసాలా, ఫిష్ మసాలా. ఇప్పుడు ఫిష్ శుభ్రంగా కడిగేసి ఫిష్ తీసుకున్నాను. ఫిష్ మసాలా ఇందులో నేను వాము కొంచెం చేతిలో నలిపేసి వేస్తే కూర స్మెల్ రాకుండా నీట్గా సూపర్గా ఉండిద్ది. మా ఆంధ్రాలో అయితే ఇలానే చేస్తారు. సో నేను ఇలా చేశాను అనమాట ఫిష్ కర్రీ. చూడండి లాస్ట్ వరకు. కూర ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో మాకు చెప్పండి. కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారని. నేనైతే ఇలా చేసుకుంటాను. ఇప్పుడు ఫిష్ లోపల వేయాలన్నమాట. వీడియో తీయడం కుదరలేదు సరిగ్గా, ఇంకా బాగా వచ్చేది. చూడు ఎలా కాగుతుందో వాటర్. మనం వేసిన అన్నీ సూపర్గా వేడెక్కింది వాటర్. బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఇంత మొత్తం ముక్కలన్నీ బాగా వాటర్ అన్నీ బాగా ఉడికాక ముక్కలన్నీ వేసాను అనమాట. ముక్కలు వేసాక ఇది ఉడుకుతుంది. ఉడుకుతున్నప్పుడు మళ్ళీ పైనుంచి ఆయిల్ వేస్తే కూర టేస్ట్ వచ్చిద్దని మళ్ళీ ఆయిల్ కూడా వేసాను. కొత్తిమీర మనం మిక్సీ చేసి ఫ్రైలో కూడా వేసాను. ఇప్పుడు కూడా పైన వేస్తున్నాను కొత్తిమీర. కూర అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇది నా ఫిష్ కర్రీ అన్నమాట. మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నా. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. కూర అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా చేసుకొని తినండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీ ఒక సబ్స్క్రైబర్ మాకు ఎంతో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కూర అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా చేసుకొని తినండి. బాగుంది, సూపర్గా ఉంది. నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఫిష్ కర్రీ ఈ విధంగా మేము చేసుకున్నాను అనమాట. ఫిష్ గ్రేవీ.